నా చుట్టూ అందమైన ప్రపంచాన్ని ఇచ్చాడు. అయిన వాళ్ళని ఇచ్చాడు. నా చుట్టూ నాతో పాటు నవ్వుకోవడానికి నలుగురిని ఇచ్చాడు. అయినా మనసులో ఏదో తెలియని బాధ. వేటాడగలిగే సామర్థ్యం ఉంది, చంపి తినగలిగే అంత క్రూరత్వము ఉంది. అయినా ఈ రెండిటిని ఏ రోజు అవసరానికి మించి ఉపయోగించలేదు. ఏ రాజ్యంలో అయితే ప్రజలను బానిసలుగా కాకుండా తమ ఇంటి సభ్యులుగా భావిస్తారో ఆ రాజ్యంలో ప్రజల కష్టం మన కష్టంగా అనిపిస్తుంది. ఏ రాజ్యంలో అయితే ప్రజలు వాళ్ళకి ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి తోడుగా మా రాజు మాకు తోడుగా ఉంటాడు అనే భరోసాని కలిగిస్తారో ఆ రాజు ఉన్న రాజ్యం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రజల నుంచి హక్కులని లాక్కోవడమే రాజరికం అనుకునే కొందరు రాజుల కన్నా ప్రజలని బాధ్యతలుగా చూస్తూ వాళ్ళ బాధ్యతలని, వారి హక్కులని వారికి తిరిగి ఇస్తూ వాళ్ళని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడే అతనే నిజమైన రాజు. రాజు అంటే సింహాసనాలు అవసరం లేదు, ప్రజల గుండెల్లో ఉండటమే నిజమైన రాజరికం. అలాంటి రాజుకు పుట్టిన నేనే సింబా. మా నాన్నే నా హీరో. ఇదే మా నాన్న కథ.